वजीर अफजाइश मवेशियान वो हल्का असम्बली सनतनगर के बीआरएस उम्मीदवार ने कहा कि तेलंगाना हुकूमत की जानिब से गुज़िश्ता 10 सालों के दौरान अंजाम दी गई तरक्याती और फलाही प्रोग्रामों से बीआरएस पार्टी दोबारा जीत जाएगी और बीआरएस का हैट्रिक हासिल करना यकीनी है। रियासती वजीर टी श्रीनिवास यादव ने चारचेंबे को अमीरपेट में वाक़े एसआरटी मुस्लिम बस्ती बापूनगर के अलावा दीगर इलाकों का दौरा करके घर घर पहुंचकर अवाम से मुलाकात की। इस दौरान टी श्रीनिवास यादव ने अवाम से कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। इस मौके पर अवाम की जानिब से रियासती वजीर श्रीनिवास यादव का शानदार इस्तकबाल किया गया और हर कदम पर अवाम ने नारे लगाए। इस मौके पर रियासती वजीर श्रीनिवास यादव ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद वजीर आला केसीआर के ताउन से सनतनगर हल्के के तमाम इलाकों को तरक्की दी गई है। उन्होंने कहा कि उन्होंने वो तरक्की की है जो पिछले 50 सालों में नहीं हुई। उन्होंने कहा कि अवाम की जरूरियात और मसाइल की निशानदेही की गई है और उसी के मुताबिक तरक्याती काम शुरू किए गए हैं। रियासती वजीर श्रीनिवास यादव ने इल्जाम लगाया है कि शिकस्त के खौफ से रुकने पार्लिमान और हल्का असम्बली दुब्बा के बीआरएस उम्मीदवार कोत्ता प्रभाकर रेड्डी पर चाकू से हमला किया गया। हर एक को इस तरह की कातिलाना सियासत की मजम्मत करनी चाहिए। బాపునగర్ మన కాన్స్టిట్యున్సీలో పెద్ద ట్రైబల్ ఏరియా, దీంతో పాటు చిన్న ముస్లిం బస్తీ కూడా ఉంది. మరి ఉదయం నుంచి పాదయాత్ర రెస్పాన్స్ ఎట్లుందో మీరు అందరూ చూస్తున్నారు. తప్పకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రత్యేకించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఏదైతే ఇక్కడ బాపునగర్ ఉన్నదో ఈ బాపునగర్లో చిన్న గల్లీలు ఉంటాయి, కానీ ఇక్కడ సౌకర్యాల విషయానికి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే గతంలో. ఇప్పుడు డ్రైనేజ్ కానీ వాటర్ లైన్స్ కానీ స్టాప్ వాటర్తో పాటు అన్ని సిమెంట్ రోడ్లు వేస్తున్నాం, మీరు కూడా చూసారు, వర్క్ కూడా జరుగుతున్నది. కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు 50 ఏళ్ళ నుంచి జరిగినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. నీకు ఇండోర్ స్టేడియం కావచ్చు, అదేవిధంగా వాటర్ రిజర్వాయర్లు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, మరి ఎల్ఈడి లైటింగ్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి. ఒక బ్రహ్మాండమైనటువంటి 50 బెడెడ్ హాస్పిటల్ కూడా కట్టించినాం, బస్తీ దవాఖానాలు కూడా వచ్చినాయి. ప్రజల సౌకర్యార్థం ఏమేమి కార్యక్రమాలు జరగాలో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. రెండోది, ఇక్కడ ట్రైబల్కు సంబంధించి వాళ్ళకి ఎవరైనా చనిపోయినప్పుడు 3 days దినాల టైప్లో జరిగేటువంటి వాళ్ళ కార్యక్రమం ఉంటుంది. అంటే వాళ్ళు రెస్పెక్టబుల్గా ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. దాన్ని ఈ ప్రాంతంలోనే మనం కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే కొంతమంది కోర్టుకు పోయి స్టే తీసుకుర్రు, స్టే వేకేట్ అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల అది ట్రైబల్కు సంబంధించి ఆ జాగిస్తాం. దాంట్లో వాళ్ళకి ఏంటంటే 100% ఆ 3 days అంటే చనిపోయిన తర్వాత జరిగే కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి అది తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీకు కాన్స్టిట్యున్సీలో కాలనీ అని కానీ, అపార్ట్మెంట్ అని కానీ, బస్తీ అని కానీ, స్లమ్ అని కానీ, ఎవ్రీవేర్ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజల నుంచి బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. దానికి మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా 9.5 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసినాం. దాంతోపాటు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. 400 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు 1200 రూపాయలు ఉంది, దాన్ని 1050కి చేశారు. ఒకప్పుడు 400 ఉన్నదాన్ని అక్కడ దాకా తీసుకుపోయారు. మన గవర్నమెంట్ రాగానే ఆ కార్యక్రమం ఉంటుంది. ఎవరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలున్నా 15 లక్షల వరకు మరి గవర్నమెంటే పూర్తి బాధ్యత తీసుకొని ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా సన్న బియ్యం, అంటే ఇంతకుముందు రేషన్ షాప్లో మనిషికి 6 కేజీల బియ్యం, దొడ్డు బియ్యం ఏదైతే ఇస్తుందో దాన్ని సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో ద్వారా ప్రజల దగ్గరికి ప్రభుత్వం రావడం జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు అందరూ టీవీ పేపర్లలో చూస్తున్నారు. ఈరోజు ఏంటంటే 50 ఏళ్ళు వాళ్ళకు అవకాశం ఉన్నప్పుడు చేయని వాళ్ళు ఈరోజు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడితే ప్రజలు ఎక్కడ నమ్మే పరిస్థితి లేదు, విశ్వసించే పరిస్థితి లేదు. మాట్లాడితే వల్గర్గా మాట్లాడడం, ఒక హోదా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇంత గౌరవప్రదంగా మాట్లాడాలన్నా కూడా అట్లా కాకుండా చిల్లరగా మాట్లాడడం, ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. రెండోది, హత్యా రాజకీయాలు మీరు చూశారు.
మా పార్లమెంట్ సభ్యుడు మెదక్ పార్లమెంట్ సభ్యుడైనటువంటి మరి ప్రభాకర్ రెడ్డి గారు ఇప్పుడు దుబ్బాక మా క్యాండిడేట్, దుబ్బాకలో మా శాసనసభ అభ్యర్థి, ఆయన మీద మొన్న మరి ఏ విధంగా చాకుతో పొడిచినటువంటి సంఘటన చూశాను. అంటే త్రుటిలో ప్రమాదం తప్పింది. అంటే ఈ విధమైనటువంటి దౌర్జన్యకాండ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేదు, కానీ కొత్త ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఏమైపోయిందంటే గెలువము అనేటువంటి ఒక భయం పుట్టుకొని ఏదో ఒక విధ్వంసం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. సభ్య సమాజము మరి చీదరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. విఘ్నులైనటువంటి ప్రజలు మరి ఇంటలెక్చువల్స్ కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, చదువుకున్నటువంటి మేధావులు అందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్ అన్నప్పుడు ఇదేంటంటే ఎవరైనా పోటీలో ఉండొచ్చు, ప్రజల దగ్గర అల్టిమేట్గా ప్రజలు ఓటేస్తారు. అంతేగాని కత్తులతోని చాకులతో కొట్టుకోవడం అనేది